రెండవ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము. దావీదు ఫిలిష్తీయులను ఓడించి లోబరుచుకొని వారి వశములో నుండి మెతెగమ్మాను పట్టుకొనెను. మరియు అతడు మోయాబీయులను ఓడించి పట్టుబడిన వారిని నేల పొడుగున పండజేసి తాడుతో కొలిచి 2 తాడుల పొడుగునున్నవారు చావవలననియు 1 తాడు పొడుగున్నవారు బ్రతకవచ్చుననియు నిర్ణయించెను. అంతటా మోయాబీయులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. సోబా రాజును రెహోబు కుమారుడును అగు హదదెజరు యూఫ్రటీసు నది వరకు తన రాజ్యమును వ్యాపింపజేయవలనని బయలుదేరగా దావీదు అతని ఓడించి అతని యొద్ద నుండి 1700 మంది గుర్రపు రౌతులను 20,000 కాల్బలమును పట్టుకొని వారి గుర్రములలో 100 ఉంచుకొని మిగిలిన వాటికి చీలమండ నరములను తెగవేయించెను. మరియు దమస్కులోనున్న సిరియనులు సోబారాజగు హదాదెజరునకు సహాయము చెయ్యరాగా దావీదు సిరియనులలో 22,000 మందిని ఓడించి దమస్కు వశముననున్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. హదదెజరు సేవకులకున్న బంగారు డాళ్ళు దావీదు పట్టుకొని యెరూషలేమునకు తీసుకుని వచ్చెను. మరియు బెతహు, బేరోతై అను హదదెజరు పట్టణములలో దావీదు రాజు విస్తారమైన ఇత్తడిని పట్టుకొనెను. దావీదు హదదెజరు దండు అంతయు ఓడించిన సమాచారము హమాతు రాజైన తోయికి వినపడెను. హదదెజరునకును తోయికిని యుద్ధము జరుగుచుండెను కనుక దావీదు హదదెజరుతో యుద్ధము చేసి అతనిని ఓడించియుండుట తోయి విని తన కుమారుడగు యోరాము చేతికి వెండి, బంగారు, ఇత్తడి వస్తువులను కానుకలుగా అప్పగించి కుశల ప్రశ్నలడిగి దావీదుతో కూడా సంతోషించుటకై అతనిని దావీదు నొద్దకు పంపెను. రాజైన దావీదు తాను జయించిన జనముల యొద్ద పట్టుకొనిన వెండి, బంగారములతో వీటిని చేర్చి యెహోవాకు ప్రతిష్ఠించెను. వాటిని అతడు సిరియనుల యొద్ద నుండియు, మోయాబీయుల యొద్ద నుండియు, అమ్మోనీయుల యొద్ద నుండియు, ఫిలిష్తీయుల యొద్ద నుండియు, అమాలేకీయుల యొద్ద నుండియు, రెహోబు కుమారుడగు హదదెజరు అను సోబారాజు నొద్ద నుండియు పట్టుకొనియుండెను. దావీదు ఉప్పు లోయలో సిరియనులగు 18,000 మందిని హతము చేసి తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధియాయెను. మరియు ఎదోము దేశమందు అతడు దండునుంచెను. ఎదోమీయులు దావీదునకు దాసులు కాగా ఎదోము దేశమంతటా అతడు కావలి దండుంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజై తన జనులనందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. సిరూయా కుమారుడగు యోవాబు సైన్యమునకు అధిపతియై ఉండెను. అహీలూదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీద ఉండెను. అహీటూబు కుమారుడగు సాదోకును, అబ్యాతారు కుమారుడగు అహీమెలకును యాజకులు. సెరాయా లేఖికుడు. యెహోయాదా కుమారుడగు బెనాయా కెరీతీయులకును పెలేతీయులకును అధిపతి. దావీదు కుమారులు సభాముఖ్యులు.